వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. అందరికీ పెద్దన్న అయ్యన్న సీరియస్ అయ్యారు. ఏపీ అసెంబ్లీ సాక్షిగా ధ్వజమెత్తాడు. ప్రజలు మిమ్మల్ని గెలిపించింది దొంగల్లా ఉండటానికి కాదు, వారికి సేవ చేసుకుంటూ దొరలా ఉండటానికి అని విమర్శించారు. ఎంత మేర కూరలో ఉన్న కరివేపాకును తీసేసే లెక్కలు చేస్తారంటూ మండిపడ్డారు. అయితే పెద్దన్న అయ్యన్న వైసీపీ ఎమ్మెల్యేలపై ఫైర్ అయ్యారు. ఎవరికీ కనిపించకుండా దొంగల్లా వచ్చి హాజరు పట్టీలో సంతకాలు చేసి వెళ్ళిపోతారెందుకని ప్రశ్నించారు. గౌరవప్రదమైన స్థానంలో ఉండాల్సిన సభ్యులకు ఇలా దొంగచాటున సంతకాలు పెట్టాల్సిన కర్మ ఎందుకు వచ్చిందన్నారు. సంతకాలు చేసి సభకు రాకుండా ముఖం చాటేయడం వారి గౌరవాన్ని తగ్గిస్తుందే తప్ప ఏమాత్రమూ పెంచదని గుర్తు చేశారు. ఓట్లేసి ఎన్నుకున్న ప్రజలకు ఆదర్శంగా నిలవాలే కానీ తలవంపులు తెచ్చేలా ప్రవర్తించొద్దని సూచించారు. సంతకాలు పెట్టి కర్మ ఎందుకు పెట్టిందో నాకు అర్థం కావట్లేదు. హౌస్లో కనపడలేదు ఎక్కడ. జీతాలు తీసుకుంటూ హౌస్కు రాకపోవడం ఒక తప్పండి. గవర్నమెంట్ జీతాలు తీసుకుంటున్నారు సార్ వీళ్ళందరూ కూడా. జగన్మోహన్ రెడ్డి మినహా అందరు ఎమ్మెల్యేలు కూడా నెల నెల జీతాలు తీసుకుంటున్నారు. మరి జీతాలు తీసుకొని డ్యూటీకి రాకుండా ఉన్న వాళ్ళు ఏమనాలి సార్ మనం? అదే ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ డ్యూటీకి రాకపోతే ఏం చేస్తాం సార్ మనం? అంటే దీనికి అంటే తెలియాలని చెప్తున్నారు, ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది సార్. అంచేత దొంగచాటును వచ్చి దొంగ సంతకాలు పెట్టే కర్మ ఎందుకు వచ్చింది సార్ ప్రజాప్రతినిధులకి? ఇవన్నీ కూడా మనం డెఫినెట్ చేద్దామండి. ఓకే, డెఫినెట్గా నేను ఒకసారి రూల్స్ వెరిఫై చేసి అవసరమైతే రూల్స్ పర్మిట్ చేస్తే ఎథిక్స్ కమిషన్కి వెళ్దాం సార్. తప్పదు. ఎందుకంటే ప్రజల డబ్బు ఇది. ప్రజా డబ్బుని జీతాలుగా తీసుకుంటూ ప్రజలకు సేవ చేయకుండా దొంగచాటుని వచ్చి సంతకాలు పెట్టవలసిన కర్మ ఇటు ఒకసారి దీనికి అవసరమైతే అంతా పెద్దలందరితో మాట్లాడి ఎథిక్స్ మనోహర్ గారు అంతా అనుభవం మాట్లాడిన తర్వాత అవసరమైతే ఎథిక్స్ పంపిస్తాం. దీని మీద సరైన కఠిన చర్యలు చేస్తారు. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే తాలూకు పాత్ర ఏంటి, వాళ్ళ డ్యూటీస్ ఏంటో వాళ్ళకి తెలియాలి, ప్రజలకు కూడా తెలియాలండి. ఇది నా తాలూకు ఆలోచన విధానం సార్. సభకు హాజరై తమ సమస్యలపై మాట్లాడాలనే ప్రజలు వారిని ఎన్నుకున్నారు తప్ప ఎవరికి కనిపించకుండా హాజరు పట్టీలో సంతకాలు చేసి వెళ్ళిపోవడానికి కాదని అన్నారు. ఇప్పటికైనా వారంతా గౌరవంగా సభకు రావాలని పిలుపునిచ్చారు. వైసీపీ ఎమ్మెల్యేలు వై బాలనాగిరెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్, రేగం మత్స్యలింగం, విరూపాక్ష, మత్స్యరాశ విశ్వేశ్వరరాజు, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, దాసరి సుధా హాజరు పట్టీలో సంతకాలు పెట్టినట్లు నా దృష్టికి వచ్చింది. గత నెల 24న గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత నుంచి వీరంతా వేర్వేరు తేదీల్లో సంతకాలు పెట్టారు. వారెవరు సభలో నాకు కనిపించలేదు, మీకెవరికైనా కనిపించారా అని సభాపతి సభ్యుల్ని ప్రశ్నించారు. కర్నూలులో గ్రీన్ కో ప్రాజెక్టుకు సంబంధించి వైకాపా ఎమ్మెల్యేలు వై బాలనాగిరెడ్డి, బి విరూపాక్షిలో లిఖితపూర్వకంగా పంపించిన ప్రశ్నోత్తరాల సమయంలో చర్చకొచ్చింది. అయితే ఆ పార్టీ సభ్యులెవరూ సభకు హాజరు కాకపోవడాన్ని ప్రస్తావిస్తూ సభాపతి మాట్లాడారు.
వైసీపీ సభ్యులు లిఖితపూర్వకంగా ప్రశ్నలను సభకు పంపిస్తున్నారే తప్ప ఆ ప్రశ్నలు అడగడానికి సభలో ఉండట్లేదు. అసలు వారు సభకే రావట్లేదు. దీనివల్ల ఈ సమావేశాల్లో 25 ప్రశ్నలకు సభలో సమాధానం లభించలేదు. అంతేకాకుండా మరికొందరు సభ్యులు ప్రశ్నలు అడిగే వాటిపై మాట్లాడే అవకాశం కోల్పోతున్నారు. ఇది చాలా దురదృష్టకరమని అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. వైసీపీ సభ్యులు సభకు రాకుండా హాజరు పట్టీలో సంతకాలు పెట్టడం ఒక తప్పైతే, ప్రతి నెల ప్రభుత్వం నుంచి వేతనాలు తీసుకుంటూ సభకు గైర్హాజరవ్వటం మరో తప్పు. జగన్మోహన్ రెడ్డి మినహా వైకాపా సభ్యులందరూ ప్రతి నెల వేతనాలు తీసుకుంటున్నారు. జీతాలు తీసుకుంటూ డ్యూటీకి రాని వారిని ఏమనాలి? ప్రభుత్వ ఉద్యోగులు ఇలాగే విధులకు రాకపోతే వారిని ఏం చేస్తాం అని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. సస్పెండ్ చేస్తాం అంటూ సభ్యులు సమాధానమిచ్చారు. వైసీపీ సభ్యుల వ్యవహారాన్ని ఎథిక్స్ కమిటీకి పంపించాలని జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ కోరారు. నిబంధనలన్నీ పరిశీలించి అనుమతిస్తే ఎథిక్స్ కమిటీకి పంపించి కఠిన చర్యలు తీసుకుందామని అయ్యన్నపాత్రుడు చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యేలు 11 మంది ఫిబ్రవరి 24న సభకు వచ్చినట్లు హాజరు పట్టీలో సంతకాలు పెట్టారు. 25న 5గురు, ఈ నెల 18న 1, 19న 4 సభకు హాజరైనట్లుగా సంతకాలు చేశారు. సభ లోపల వారెక్కడా కనిపించలేదు. వారిని మీరు రానివ్వలేదేమోనని నా అనుమానం అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నవ్వుతూ వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించడానికి అనలిస్ట్ మస్తాన్ రావు గారు ఉన్నారు. నమస్కారం సార్. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ చెప్పండి, ఇప్పుడు అంటే అందరికీ రోల్ మోడల్గా ఉండవలసిన ప్రజాప్రతినిధులు మరి అసెంబ్లీలో హాజరై ప్రజల సమస్యల మీద ప్రశ్నించాల్సిన వ్యక్తులు చిట్టీల్లో రాసేసి ఇచ్చేసి వెళ్ళిపోతున్నారని కూడా మరి సభాపతి ఒక విధంగా గుర్రుగా వ్యక్తం చేశారు. సో దీన్ని ఎలా చూడవచ్చు? అసలు ప్రజాప్రతినిధులకు ఇది నడుస్తుందా అసలు వాళ్ళకి? సార్, బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు మీకు నమస్కారాలు. ఇప్పుడు ఏదైతే మనకి అసెంబ్లీలో ఒక కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. 3 పార్టీలు బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీకి సంబంధించి ప్రభుత్వం నడుస్తూ ఉంది. ప్రతిపక్షానికి సంబంధించి చూసినట్లయితే ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీకి 11 మంది సభ్యులు గెలిచారు. ఆ విధంగా వాళ్ళు అటెండ్ కావాల్సిన పరిస్థితుల్లో అంటే మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతిపక్ష పార్టీ శాసనసభాపక్ష నేత, అంటే స్పష్టంగా నేను శాసనసభాపక్ష నేత ఎందుకంటున్నానంటే ఆయనకి నిబంధనల ప్రకారం ప్రతిపక్ష హోదా ఇవ్వబడదనేది అయ్యన్నపాత్రుడు గారు తేల్చి చెప్పిన పరిస్థితి కూడా ఉంది. దానికి ఆయన అనేక ఉదాహరణలు చెప్పారు. పార్లమెంట్లో గత కొన్ని దశాబ్దాలుగా 10% కనుక లేకపోతే సభ్యుల సంఖ్య గెలిచిన వాళ్ళలో ప్రతిపక్ష పార్టీకి ప్రతిపక్ష హోదా అనేది ఇవ్వబడదనేది ఒకటి స్పష్టంగా చెప్పిన పరిస్థితి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న దాని ప్రకారం మనకేంటంటే ఆయన నాకు ప్రతిపక్ష శాసనసభాపక్ష నేతగా అయితే కొద్ది సమయం మాత్రమే ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి. అదే ప్రతిపక్ష హోదా ఇచ్చినట్లయితే ముఖ్యమంత్రితో సమానంగా నాకు సమయం లభిస్తుంది. అందువల్ల ప్రజల సమస్యలను, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కానీ ప్రభుత్వ వైఫల్యాలను కానీ నిలదీయడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల నేను ప్రతిపక్ష హోదా అడుగుతున్నాననేది ఆయన మొదట స్పీకర్కి లేఖ రాశారు. ఆ స్పీకర్కి లేఖకు సంబంధించి ఆయనకి ఎటువంటి సమాధానం రాకపోవడంతో హైకోర్టుకు కూడా వెళ్ళిన పరిస్థితి కూడా ఉంది. హైకోర్టుకు సంబంధించి హైకోర్టు స్పీకర్ని అడగటం జరిగింది. దానికి సంబంధించిన నిబంధనలు ఏమన్నా ఇట్లా వీళ్ళు అడుగుతున్నారు అనేది. అది ఇంకా పెండింగ్ లో ఉంది. ఆ పెండింగ్ లో ఉన్న నేపథ్యంలోనే స్పీకర్ అసెంబ్లీలోనూ బహిరంగ వేదికల మీద చాలా స్పష్టంగా చెప్పారు.
మేము అన్ని పక్కనున్న తెలంగాణ కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ అదేవిధంగా పార్లమెంట్లో కానీ కొన్ని ఇతర శాసనసభల్లో కూడా ప్రతిపక్ష హోదా అనేది 10% ఉంటేనే సభ్యుల సంఖ్య గెలిచిన వాళ్ళు ప్రతిపక్ష పార్టీలో ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇవ్వబడుతుందని చెప్పారు. సో ఆ తర్వాత ఏమైంది, మన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు ఒక కామెంట్ చేశారు. 60 రోజులు పని దినాలు గనక అసెంబ్లీ జరుగుతున్న సమయంలో సభ్యులు హాజరు కాకపోతే అనర్హత వేటు వేస్తారనేది ఆయన చెప్పిన సారాంశం. ఆ నేపథ్యంలో మరి ఒకవేళ ఆ విధంగా దానికి స్పందించారా లేకపోతే అనర్హత వేటు పడుతుందనే ఆందోళనలో వచ్చారో తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క ఎవరైతే మిగిలిన 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో మొత్తం ఆయనతో కలిపి వాళ్ళందరూ కూడా గవర్నర్ ప్రసంగం రోజున ఉభయ సభల నుంచి ప్రసంగిస్తారు. ఆ రోజు ఆయన రావడం జరిగింది. కేవలం 11 నిమిషాలు మాత్రమే ఉన్నారు. ఆ సమయంలో గవర్నర్కి తమ నిరసనను పేపర్లు విసిరివేయడం ద్వారా ఆయన కొన్ని స్లోగన్స్ ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అని ఒక ప్రధాన నినాదంగా ఆయన ఆ రోజు నిరసన తెలియజేయటం, ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఆ తర్వాత నుంచి ఏమవుతుందంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు సమస్యలు ఏమైనా ఇవాళ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు కామెంట్ చేశారో, ఇట్లా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన 7 సభ్యులు అమర్నాథ్ రెడ్డి గారు, అదేవిధంగా చంద్రశేఖర్ గారు, మత్స్యలింగం గారు, విరూపాక్ష, ఇంకో 3 ఎవరైతే ఎమ్మెల్యేలు 7 ఉన్నారో ఆ 7 వచ్చి ఈ సంతకాలు పెట్టేసేసి ప్రశ్నలను లిఖితపూర్వకంగా ఇచ్చేసి వెళ్ళిపోతా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. వాళ్ళు ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు కాబట్టి ఎమ్మెల్యేలుగా సగర్వంగా సగౌరవంగా వాళ్ళు అటెండ్ అయ్యి వాళ్ళు ప్రజా సమస్యలకు సంబంధించి ప్రశ్నలు వేస్తే బాగుంటుంది. దొంగల్లాగా దొంగచాటుగా వచ్చేసి సంతకాలు పెట్టేసి వెళ్ళిపోతా ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు అనేది ఆయన కామెంట్ చేసిన పరిస్థితి. సో ఆ నేపథ్యంలో మనం చూసినట్లయితే దానికి ఆయన ఏమంటారంటే, అసలు ఈ విధంగా వేతనాలు తీసుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా సంతకాలు పెట్టేసి ఇళ్ళకెళ్ళిపోతే వాళ్ళు జీతాలు తీసుకుంటారా? వీళ్ళు మరి సంతకాలు పెట్టి వెళ్ళిపోతూ శాసనసభలో ఎక్కడా కనిపించకుండా వాళ్ళు జీతాలు తీసుకుంటాం ఏ విధమైన కరెక్ట్. దానిలో ఇంకోటి కూడా చెప్పారు, మొత్తం 11 మంది సభ్యుల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మినహా మిగతా 10 మంది కూడా వేతనాలు తీసుకుంటున్నారు. మరి ఇట్లా వేతనాలు తీసుకొని ఈ విధంగా వాళ్ళు రాకపోవటం, సభకు రాకపోవటం అనేది ఏ విధమైన సంకేతాలు ఇస్తుంది? అది సరైన పద్ధతి కాదు అని చెప్పేసి ఆయన కామెంట్ చేసిన పరిస్థితి. ఆయన ఇంకా ఒక రకంగా అంటే మరి అసెంబ్లీలో సెటైరికల్ గా అనొచ్చలేదు తెలియదు, కానీ ఆయన ఏమన్నారంటే, నాకైతే కనపడతలేదు, మీకు ఎవరికైనా కనపడుతున్నారని మిగిలిన సభ్యుల్ని కూడా అడిగిన ఉదంతం కూడా మనం ఇందాక చూసాం. సో అంటే ఇప్పుడు టోటల్ గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు, అసెంబ్లీకి ప్రతిపక్ష హోదా ఇస్తే తప్పితే మా పార్టీ శాసనసభ్యులు ఎవరు కూడా అటెండ్ కాకూడదని. ఆ నేపథ్యంలోనే వాళ్ళ విధానం కొనసాగుతూ ఉంది. అయితే ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ప్రశ్నలు వేసే అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు లిఖితపూర్వకంగా అనేది. స్పీకర్ గారు అబ్జెక్షన్ ఏంటంటే, ప్రశ్నలు వేసినప్పుడు ఆ ప్రశ్నలకు సమాధానం కన్సర్న్ మంత్రి ఇస్తారు. ఆ మంత్రి ఇచ్చినప్పుడు వాళ్ళ అనుమానాలు నివృత్తి అయ్యాయా లేదా, కేవలం సమాధానం అనేది అలా ఇచ్చివేయటం ద్వారా అది నిజమైందా కాదా, లేకపోతే సభ్యులు అడిగిన దానిలో వాస్తవాలు ఉన్నాయా లేవా, లేకపోతే ప్రభుత్వం తప్పుదో పట్టిస్తుందా, మంత్రి చెప్పిన సమాధానం సరైందా కాదా అనే ఒక చర్చ అనేది మిస్ అవుతుంది. ఇక్కడ ప్రజలు వాస్తవాలు తెలుసుకోవడానికి అవకాశం లేకుండా పోతుంది అనేది ఆయన కామెంట్ చేసిన పరిస్థితిగా మనం చూడొచ్చు. ఇక ఒక్క నిమిషం మీరు లైన్లో ఉండండి మస్తాన్ రావు గారు. తర్వాత మనం మళ్ళీ ఇప్పుడు మన బ్యూరో చీఫ్తో మాట్లాడించిన తర్వాత మళ్ళీ కొనసాగిద్దాం. జీతాల కోత అంటే సామాన్య ఉద్యోగస్తులకు జీతాల కోత ఉంటుంది, వీళ్లకు ఉండదా? అలాగనే సస్పెన్షన్ అనేది కూడా చేస్తారు, వీళ్లకు ఉండదా? దీని మీద మనం మళ్ళీ మాట్లాడదాం. ప్రస్తుతం మాతో మా ప్రతినిధి సాంబా ఉన్నారు. సాంబా చెప్పండి. సాంశీరావు చెప్పండి. అసెంబ్లీ వేదిక అనేది ఒక ప్రజావేదిక అనే మనం మొత్తంగా చూసుకోవచ్చు. అసెంబ్లీ వేదిక అంటే ఒక ప్రజావేదిక అని అందరికీ తెలుసు. ఎందుకంటే ఒక ప్రతి నాయకుడు కూడా తన గలం ఎత్తడానికి అసెంబ్లీ వేదిక అనేది ఒక వరంలా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ తమ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులపై వాళ్ళు అసెంబ్లీలో చెప్తే అది ప్రజలు చూస్తారు, అక్కడ రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఇవన్నీ కూడా మనం అసెంబ్లీ వేదికగా చూస్తాం. కానీ ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేల తీరు, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం 175 స్థానాల్లో 164 స్థానాలు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అదేవిధంగా 11 స్థానాలు వైసీపీ పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎప్పుడైతే వైసీపీ పార్టీ గెలిచిన దగ్గర నుంచి కూడా 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావట్లేదు. అసెంబ్లీకి రాకపోవడానికి ప్రధాన కారణం వాళ్ళు చూపెట్టే అంశం
ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము అసెంబ్లీకి వస్తాం, లేకపోతే రామని చెప్పి కూడా గత కొంతకాలంగా కూడా చెప్పినటువంటి పరిస్థితి. మేము అసెంబ్లీ బైకాట్ చేస్తాం, బయట నుంచి మాక్ అసెంబ్లీ నిర్వహిస్తాం. ఎట్లా అంటే అసెంబ్లీలో జరిగే అంశాలన్నీ కూడా మేము బయట నుంచి వాటిని ప్రశ్నిస్తాము, అదేవిధంగా ప్రశ్నోత్తరాలన్నీ కూడా అసెంబ్లీకి పంపిస్తామని చెప్పేసి కూడా వైసీపీ ఎమ్మెల్యేలు చెప్పినటువంటి పరిస్థితిని మనం గత కొద్ది రోజులుగా 9 నెలలుగా మనం చూస్తా ఉన్నాం. అయితే మొన్న ఒక్కరోజు మాత్రం గవర్నర్ ప్రసంగానికి వచ్చినటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు వాళ్ళు సిగ్నేచర్ చేసి కనీసం ఒక 11 నిమిషాలు కూడా అక్కడ లేరని చెప్పేసి టీడీపీ నాయకులు నిన్నటి వరకు ఆరోపించినటువంటి పరిస్థితి. కేవలం కొద్దిసేపు మాత్రమే ఉండి వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోయారు. అయితే ఈ విషయంపై మాత్రం అయ్యన్న పాత్రుడు అంటే ప్రస్తుతం ఇప్పుడు స్పీకర్ అయ్యన్న పాత్రుడు పూర్తి తీవ్ర స్థాయిలో కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే గత నెల 24న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సుమారుగా నెల రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలని కొనసాగించారు. ఇప్పుడు నిన్నటి వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు మనం ప్రత్యక్షంగా చూసాం. అయితే అటువంటి ఈ రోజు కూడా నిన్నటి వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. అయితే సుమారుగా నెల రోజుల పాటు అవకాశం వచ్చింది. కానీ అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు ఎవరైతే వచ్చారో గవర్నర్ ప్రసంగం ముగియక ముందే వాళ్ళు అక్కడ నుంచి సంతకాలు పెట్టేసి వెళ్లిపోయినటువంటి పరిస్థితులు, దొడ్డిదారిని వెళ్లిపోయారని చెప్పేసి కూడా స్పీకర్ తీవ్ర స్థాయిలో మండిపోయినటువంటి పరిస్థితి. ఎందుకు మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు? మీ నియోజకవర్గం 11 సీట్లకు పరిమితమైనప్పటికీ 11 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ప్రజలకి పని చేయాల్సిన అవసరం ఉంటుంది, సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ ప్రజలకు అనుకూలంగా 11 నియోజకవర్గాల్లో మీ నియోజకవర్గ అభివృద్ధి కోసం మాట్లాడుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు అంటే మీరు పార్టీకి దూతలుగా ఉంటారు, ఎందుకంటే ఆ 11 మంది కూడా వైసీపీ పార్టీకి దూతలుగా ఉంటారు. కాబట్టి అసెంబ్లీలో వాళ్ళు గలమెత్తితే, ఎందుకంటే నెల రోజుల అవకాశం వచ్చింది. నెల రోజుల పాటు అసెంబ్లీ జరిగినటువంటి నేపథ్యంలో నెల రోజుల పాటు అవకాశం వచ్చినప్పుడు రాష్ట్రంలో జరిగినటువంటి ఇప్పుడు సూపర్ 6 పథకాలు కావచ్చు, అదేవిధంగా కొన్ని అరెస్టులు జరుగుతా ఉన్నాయి, వాటి మీద మాట్లాడొచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద మాట్లాడొచ్చు, అదేవిధంగా వాళ్ళ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కష్ట సుఖాల మీద మాట్లాడుకోవచ్చు, వాళ్ళ నియోజకవర్గ డెవలప్మెంట్ కోసం మాట్లాడుకోవచ్చు, వాళ్ళ పార్టీ అధినేతను ముందుకు తీసుకెళ్ళడానికి అసెంబ్లీ వేదికను ఉపయోగించుకోవచ్చు. ఇవన్నీ అంశాలు ఉంటాయి. కానీ వాళ్ళు కేవలం ఒక గంట మాత్రమే అక్కడ కొద్దిసేపు మాత్రమే అక్కడ ఉండి అక్కడికి వెళ్ళిపోవటం, అదేవిధంగా వాళ్ళు వివిధ డేట్లలో సంతకాలు పెట్టారు. కొంతమంది ఎమ్మెల్యేలు వివిధ డేట్లలో సంతకాలు పెట్టేసి వెళ్లిపోయినటువంటి పరిస్థితిని కూడా అయ్యన్న పాత్రుడు తీవ్ర స్థాయిలో ఆయన మండిపోయినటువంటి పరిస్థితి. మిమ్మల్ని ప్రజలు ఎన్నుకుంది ప్రజా సమస్యల్ని మీరు ప్రజా సమస్యల్ని మీరు తీర్చుతారని, అదేవిధంగా ప్రజల పక్షాన మీరు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడతారని. కానీ అక్కడ మీరు వచ్చి కేవలం సంతకాలకు మాత్రమే పరిమితం, అది కూడా దొడ్డిదారులు వివిధ తేదీల్లో సంతకాలు పెట్టేసి వెళ్లిపోయారు. కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు, వీళ్ళపై ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా అయ్యన్న పాత్రుడు మాట్లాడినటువంటి మాటలు చూసాం. కానీ ఒక పక్క మాత్రం ఆ రోజు వచ్చినటువంటి వైసీపీ నాయకులు మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము దాంట్లో ఉంటాము, మేము అసెంబ్లీలో ఉంటాము, ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఒక పక్క వైసీపీ నాయకులు చెప్తుంటే, మరొక పక్క అధికార కూటమి గతంలోనే మనం చూసాం చంద్రబాబుని ఇంకో 3 సీట్లు లాగేస్తే కేవలం 18 సీట్లకు పరిమితమైతే మీరు కనీసం ప్రతిపక్ష హోదా కూడా పనికిరారు అని ఆ రోజు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు 11 సీట్లకు పరిమితం అయితే ప్రతిపక్ష హోదా ఎట్లా వస్తుంది? అది రాజ్యాంగంలో లేదు. రాజ్యాంగబద్ధంగా సుమారుగా 18 సీట్లు పైన కలిగి ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుంది. అటువంటిది ఈరోజు ప్రతిపక్ష హోదా ఎట్లా అడుగుతున్నారు? ప్రతిపక్ష హోదా ఉంటేనే మీరు అసెంబ్లీలో మాట్లాడతారు, అది కూడా దొడ్డిదారిని వచ్చి ఒక పూట మీరు అసెంబ్లీలో మాట్లాడి వెళ్ళిపోవటం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి కూడా అయ్యన్న పాత్రుడు చెప్పడం జరిగింది. అయితే మొత్తంగా ఈ యొక్క వైసీపీ నాయకులు అనే వాళ్ళు అసెంబ్లీకి రాకపోవడానికి ప్రధానంగా కూడా ఒకటి బూచిగా చూపెడుతున్నటువంటి అంశం ఏదన్నా ఉందంటే అది ప్రతిపక్ష నాయకుడిగా అతనికి అవకాశం జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధినేత ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి అవకాశం కల్పించాలని చెప్పేసి కూడా ఒక పక్క వైసీపీ నాయకులు చెబుతున్నటువంటి పరిస్థితి. మరోపక్క వాళ్ళు ప్రశ్నోత్తరాలు పంపించినప్పటికీ అక్కడ ప్రశ్నోత్తరాలు పంపించిన ఆ ప్రశ్నోత్తరాలను చదవడానికి అక్కడ స్థానికంగా ఎమ్మెల్యే ఉండాలి. ఎమ్మెల్యే వాళ్ళు ఏమేమి ఉన్నాయి, అక్కడ సబ్జెక్ట్ ఏంటి, అక్కడ మాట్లాడినటువంటి అంశాలు ఏంటి, మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటి, ఇప్పుడు మన సూపర్ 6లో మనం ఇప్పుడు తల్లికి వందనం కావచ్చు, అదేవిధంగా ఉచిత బస్సు సర్వీసులు కావచ్చు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కొన్ని పరిస్థితులు కావచ్చు, ఇవన్నీ వాళ్ళు లేవనెత్తాలంటే ప్రజలు ఎప్పుడు కూడా అసెంబ్లీని ప్రజలు ఎప్పుడు కూడా అసెంబ్లీని చూస్తూ ఉంటారు. అసెంబ్లీలో ఏం జరుగుతుంది, రాష్ట్రానికి ఏం అభివృద్ధి పనులు చేస్తా ఉన్నారు, ఎంతవరకు బడ్జెట్ పెడతా ఉన్నారు, ప్రతిపక్ష నాయకులు ఎటువంటి తప్పుల్ని లేవనెత్తుతా ఉన్నారు, ఇటువంటి అంశాలన్నీ కూడా అసెంబ్లీ వేదికగా అందరూ చూస్తూ ఉంటారు ప్రజలు. అటువంటిది వైసీపీ నాయకులు అసెంబ్లీలో లేకపోతే అది ఎట్లా తెలుస్తుంది? బయట నుంచి ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా, బయట నుంచి మనం ఏం చెప్పినా కూడా కనీసం ప్రజలకి తెలియదు. అసెంబ్లీ సాక్షిగా స్పీకర్ సాక్షిగా అక్కడ ఉన్న, ఎందుకంటే అక్కడ ఒక నాయకుడు కాదు, ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎంతో పాటు అక్కడ 164 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. ఆ 164 మంది మీరు చెప్పే మీరు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తారు. మీకు ఏదైనా కావాలంటే వాళ్ళ దగ్గర నుంచి ఒక సమాధానం వస్తుంది. ఇవన్నీ నడవాలి అంటే ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్లాల్సిన అవసరం ఉంది. అది కూడా ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ప్రతిపక్ష హోదా అనే పేరుతో అసెంబ్లీకి వైసీపీ నాయకులు బైకాట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానిపై నిన్న స్పీకర్ కూడా మాట్లాడారు, ఇది సరైన పద్ధతి కాదు, వీళ్ళపై యాక్షన్ తీసుకోవాలి, దొంగదాడిన వచ్చి సంతకాలు పెట్టేసి వెళ్ళిపోతే కుదురుతుందా? ప్రజల పక్షాన్ని నిలబడాలి, ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంది ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల కోసం మీరు పనిచేస్తారని. కాకపోతే మీరు
అసెంబ్లీకి వచ్చి నామమాత్రంగా వెళ్ళిపోతా ఉన్నారు. ఇది ఎక్కడ కూడా సరైన పద్ధతి కాదు. దీనిపై ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి కూడా అయ్యన్న పాత్రుడు చెప్పారు. మరి దీనిపై వైసీపీ అయితే మరి ఇప్పటికే ప్రతిపక్ష నాయకుడిగా మాకు అవకాశం ఇస్తేనే మేము వస్తాము, లేకపోతే అసెంబ్లీకి రామని చెప్పేసి వాళ్ళు తెగే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి వాళ్ళకి గలం ఇప్పే ఒక అవకాశం వచ్చినా కూడా దాన్ని ఉపయోగించుకోవట్లేదని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. రైట్ సాంబా, థ్యాంక్ యూ. మస్తాన్ రావు గారు చెప్పండి సార్, ఇప్పుడు చెప్తున్నట్టుగా అంటే 6 గ్యారంటీస్ ఏదైతే ఉన్నాయో నిజంగా అన్నీ అమలవుతుందా లేదా అనేది బయట వచ్చేసి వైసీపీ వాళ్ళైతే మొత్తం మీడియా ముందు గగ్గోలు పెడుతున్నారు, కానీ అసెంబ్లీలో చెప్పట్లేదనే వాదన కూడా ఒకటి వస్తుంది, వినిపిస్తుంది. సో నిజమే కదా ఇందులో. అలాగనే మరి మామూలు సామాన్య ఉద్యోగులు అంటే ప్రైవేట్ ఉద్యోగులు కానీ లేదంటే ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఎవరైనా 2-3 నిమిషాలు లేట్ అయితే వాళ్ళ జీతాలు కట్ అంటారు. అలాగనే ముఖ్యంగా ప్రైవేట్లో ఉంటుంది. అయితే గవర్నమెంట్లో అంత ఉందో లేదో మాకైతే తెలియదు, కానీ మొత్తానికైతే హాజరు కాకపోతే జీతాలు అయితే కట్ అవుతాయి. సో అలాంటప్పుడు ఈ ప్రజాప్రతినిధుల విషయంలో హాజరు కాకపోతే ఉత్తి సంతకాలు పెట్టేసి వెళ్ళిపోతే వీళ్ళకి జీతాలు కట్ ఎందుకు కాకూడదు? అలాగనే సస్పెన్షన్ కూడా చేస్తారు కదా, ఎందుకు అలాంటి యాక్షన్ తీసుకోరు? మస్తాన్ రావు గారు సార్, ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మనం తెలంగాణ అసెంబ్లీకి సంబంధించి రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు ఒక ప్రసంగం చేశారండి. కేసీఆర్ గారు గత సంవత్సర కాలంగా అసెంబ్లీకి అటెండ్ కాకుండా ఆయనకి 57 లక్షల రూపాయలు వేతనాలు చెల్లించారు. ప్రజాధనం ఆ విధంగా చెల్లిస్తున్నప్పుడు ఆయన అసెంబ్లీకి రాకుండా వేతనాలు తీసుకోవటంలో అర్థం ఏంటి, దీనిలో నైతికత ఉందా అనేది ఆయన ప్రశ్నించిన పరిస్థితి. సో ఇక్కడ కూడా అదే వర్తిస్తుంది. ఇక్కడ కూడా ఏంటంటే వాళ్ళు అసెంబ్లీ జరిగినప్పుడు వాళ్ళు అటెండ్ అయితే వాళ్ళకి భత్యాలు కానీ వాళ్ళకి మంత్లీ శాలరీస్ కానీ ఇవ్వబడతాయి. ఇప్పుడు అసెంబ్లీకి రావట్లేదు. ఇక్కడ ఒకటి ప్రశ్న మనం టెక్నికల్గా ఒకటి చూడాలి సార్. ఇప్పుడు ఏమవుతుందంటే అసెంబ్లీ ఎంట్రన్స్ గేట్ దగ్గర ఈ రిజిస్టర్ ఉంటుంది. ఆ రిజిస్టర్ దగ్గర వీళ్ళు ఎవరైతే 11 మంది ఫిబ్రవరి 24వ తారీఖు అటెండ్ అయ్యారు. ఆ తర్వాత 25వ తేదీన 5 అటెండ్ అయ్యారు. అదేవిధంగా 18వ తారీఖున 1, 19వ తారీఖున 4 సభకు హాజరైనట్లు వైసీపీకి సంబంధించిన వాళ్ళు అక్కడ నిబంధనలు చెప్తా ఉన్నాయి. అంటే అక్కడ అసలు నిబంధనలు ఏంటి? బయట సంతకాలు పెట్టేసేసి ప్రశ్నలు లిఖితపూర్వకంగా ఇచ్చేసి వెళ్ళిపోవచ్చా? అలా వెళ్ళిపోవచ్చు అనేదే కొంత అర్థమవుతుంది. ఎందుకంటే ఆ విధంగా వాళ్ళు లిఖితపూర్వకంగా ఇచ్చిన ప్రశ్నలకి కొన్నిటికి సమాధానాలు చెప్పారు. మరి స్పీకర్ గారు ఆ నిబంధనలు అలా ఉంటే ఎందుకు ఎలవ్ చేశారు, సమాధానాలు ఎందుకు ఇప్పించారనేది ప్రశ్న. అయితే మరి వాళ్ళు అదే రిజిస్టర్ లోపల ఉంటే ఇప్పుడు మామూలుగా మనం కోర్టులకు అటెండ్ అవుతాం. కోర్టులకు అటెండ్ అవుతున్నప్పుడు ఎవరైనా కూడా కోర్టులో జడ్జి గారికి నమస్కారం పెట్టి వాళ్ళ స్థానాల్లో కూర్చుంటారు. అది స్పీకర్ స్థానానికి ఇచ్చే గౌరవం, అదే జడ్జి స్థానానికి ఇచ్చే గౌరవం. అదేవిధంగా శాసనసభకు అటెండ్ అయ్యే సభ్యులు ఎవరైనా సరే లోపలికి వచ్చి చైర్కి అభివాదం చేసి వెళ్ళి వాళ్ళ స్థానాల్లో కూర్చోవాలి. అది శాసనసభ సాంప్రదాయం. సో ఆ సాంప్రదాయాన్ని వీళ్ళు ఇక్కడ ఉల్లంఘిస్తున్నట్టుగానే ఉంది. ఎందుకంటే గేటు బయట ఎంట్రన్స్ లో ఉన్న ఆ రిజిస్టర్ లో సంతకం పెట్టేసేసి ఆ విధంగా వాళ్ళు అడగాల్సిన క్వశ్చన్ అక్కడ ఇచ్చేసేసి వెళ్ళిపోతే ఇంకా అసెంబ్లీ లోపల నిర్వహించడం దేనికి? ఎవరో అందరూ వచ్చేసి బయట వెళ్ళిపోతే ఇక్కడ ఎవరి కోసం అసెంబ్లీ అనేది మనం లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో భాగంగా మనం చట్టసభలను ఏర్పాటు చేసుకున్నాం. ఆ చట్టసభల్ని ప్రజల ద్వారా ఎన్నుకుంటాం. ప్రజల ద్వారా ఎన్నుకున్నప్పుడు ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఖచ్చితంగా ప్రస్తావించాల్సిన అవసరం ఉంది, ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉంది. లేదంటే వాళ్ళ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి చేయాలి. మీరు చెప్పినట్లు ఇప్పుడు సూపర్ 6 హామీల అమల్లో కొన్ని మే నుంచి అమలు చేస్తామని, జూన్ నుంచి అమలు చేస్తామని, కొన్ని అమలు చేయట్లేదని, ప్రభుత్వం వైఫల్యం చెందుతుందని, ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిందని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ అసెంబ్లీ ప్రతిపక్షంలో ఆయన ఉన్న తర్వాత నుంచి 11 స్థానాలకి దిగజారిపోయినప్పటికీ కూడా ఆయన చాలాసార్లు ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. ప్రెస్ మీట్ల ద్వారా ప్రశ్నించే కాడికి అసెంబ్లీకి పోటీ చేయడం దేనికి, అసెంబ్లీలో రాకపోవడం దేనికి? ప్రెస్ మీట్లు అయితే ఇప్పుడు కేఏ పాల్ గారు ప్రెస్ మీట్ పెడతారు, సిపిఐ నారాయణ గారు ప్రెస్ మీట్ పెడతారు, లేకపోతే ఇంకా వేరే ఎన్నికల్లో పోటీ చేసిన అనేక మంది పెడతారు, ఎన్నిక కాకుండానే. దానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లాంటి తేడా ఉంది అంటే ప్రెస్ మీట్లలో మస్తాన్ రావు గారు సస్పెన్షన్ గురించి చెప్పలేదు. సస్పెన్షన్ కానీ లేదు అంటే వీళ్ళ జీతాలు కట్ చేయడం కానీ ఎమ్మెల్యేల జీతం అసలు ఎందుకు జరగట్లేదు? దానికి ఏంటంటే ఇప్పుడు ఒక శాసనసభ్యుడు ఎవరైనా కూడా అసెంబ్లీ పని దినాలు అంటే మొన్న మనం ప్రస్తావిస్తే 11వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారి ప్రసంగంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అటెండ్ అయ్యారు. అయితే 60 పని దినాలు ఉన్నారు. అసలు అది ఆ రోజు పని దినంగా పరిగణించడం అనేది కూడా ఒక ఇష్యూ ఉంది.
ఒక నిబంధన ఉందన్నమాట. గవర్నర్ ప్రసంగాన్ని అసెంబ్లీ పనిదినంగా ప్రకటించరు అనేది కూడా ఒకటి ఉంది. సో ఇప్పుడు ఇవాళ జరిగిన మొత్తం Right, ఎపిసోడ్ sir. చూస్తే ఈ వ్యవహారం నిబంధనలు ఎలా ఉన్నాయి ఏంటి, సభ్యులు అలా దొంగచాటుగా వచ్చి సంతకాలు పెట్టి వెళ్ళిపోయినా కూడా వాళ్ళకి ఎలాంటి చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేయాలని జనసేన శాసనసభ్యుడు మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో సీనియర్ శాసనసభ్యుడు కొనతాల రామకృష్ణ గారు స్పీకర్ గారికి ఒక సూచన చేశారు. ఏంటది, ఈ విధంగా చేయటాన్ని మనం ఎథిక్స్ కమిటీకి పంపించండి, అసలు నిబంధనలు ఎలా ఉన్నాయి, వీళ్ళకి వేతనాలు చెల్లించచ్చా లేదా, వీళ్ళని ఎలా చేయొచ్చా లేదా, అలాంటి వాళ్ళ ప్రశ్నల్ని సమాధానాలు Right, చెప్పాలా sir. లేదా, వీటన్నిటిని కూడా ఎథిక్స్ కమిటీకి ప్రస్తుతం స్పీకర్ గారు రిఫర్ చేశారని అంటున్నారు. ఆ ఎథిక్స్ Yeah. కమిటీ మొత్తం శాసనసభ వ్యవహారాలన్నింటినీ పరిశీలించి ఈ విధమైన ఉల్లంఘనలు పాల్పడితే కనుక వాళ్ళ మీద Right, ఖచ్చితంగా sir. చర్య తీసుకుంటారు. మీరు అన్నట్టు సస్పెండ్ ఉందా లేకపోతే ఇంకేమన్నా షోకాజ్ Right, sir. Thank you. వాళ్ళ దగ్గర నుంచి థ్యాంక్ యూ సార్. ఇక ఇది స్పెషల్ డ్రైవ్. మరో డ్రైవ్తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి BRK న్యూస్ తెలుగు సత్తా.